1989లో మణిరత్నం గారి 'గీతాంజలి' సినిమా రిలీజ్ అయింది. అండ్ అది ఇప్పటివరకు తెలుగులో ఒక క్లాసిక్ సినిమాగా నిలిచింది. ఆ సినిమా ఎంత పాపులర్ అయిందో, ఆ సినిమా షూట్ చేసిన లొకేషన్స్ కూడా అంత పాపులర్ అయ్యాయి. అప్పటివరకు ఊటీలో చాలా సినిమాలు తీశారు. కానీ మణిరత్నం గారు దాన్ని ఒక కంప్లీట్‌లీ డిఫరెంట్ లైట్‌లో చూపించారు. మంచుతోటి ఒక రకమైన డ్రీమీ ల్యాండ్‌స్కేప్స్ అంటారు. అదేదో ఇంగ్లీష్ సినిమా కౌంటీ లాగా. ఈ వీడియోలో ఆ కొన్ని పాపులర్ షూటింగ్ లొకేషన్స్ ఆఫ్ గీతాంజలి మనం చూద్దాం. మనం చూసే లొకేషన్ ఊటీలో ఫర్న్ హిల్ ప్యాలెస్. ఇది హీరో నాగార్జున హోమ్ సీన్స్ అని ఇక్కడ షూట్ చేశారు. ఇది యాక్చువల్గా మైసూర్ మహారాజా వాళ్ళ సమ్మర్ రెసిడెన్స్. 1851లో దీన్ని కట్టారు. అండ్ చాలా లగ్జూరియస్ ఇంటీరియర్స్. ఇది తర్వాత చాలా సినిమాల్లో కూడా ఈ లొకేషన్ని యూస్ చేశారు షూటింగ్కి. అలాగే హీరోయిన్ గిరిజ గారి ఇల్లు సంబంధించిన సీన్లన్నీ రీజెన్సీ విల్లాస్లో షూట్ చేశారు. ఇది ఊటీలో ఇప్పుడు వన్ ఆఫ్ ద మోర్ పాపులర్ రిసార్ట్స్. ఫర్న్ హిల్స్ లాగే ఇది కూడా చాలా లగ్జూరియస్ ఇంటీరియర్స్ ఉంటాయి దీనికి. అండ్ కరెంట్లీ వెల్కమ్ హెరిటేజ్ గ్రూప్ ఏమో దీన్ని నడిపిస్తుంది. నందికొండ వాగుల్లో ఉన్న సాంగ్ని టైగర్ హిల్ సిమెటరీ కూనూరులో ఉన్న ఈ శ్మశానంలో షూట్ చేశారు. ఇది కూనూరులో ఇట్స్ అ వెల్ నోన్ గ్రేవ్ యార్డ్. ఆమని పాడవే హాయిగా ఈ పాటనేమో వెస్టర్న్ క్యాచ్మెంట్స్ ఏరియాలో షూట్ చేశారు. ఇక్కడ దట్టమైన అడవులు, లేక్స్ కోసం బాగా ఫేమస్. తోడా ట్రైబల్స్ ఈ ఏరియాలోనే ఉంటారు. మీరు ఆ పాటలో అబ్జర్వ్ చేస్తే ఆ ట్రైబల్స్ ఒక బిట్లో వస్తారు. కానీ ప్రస్తుతం ఈ ఏరియాలో ఎన్విరాన్మెంటల్ రీజన్స్ వల్ల మూవీ షూటింగ్స్ అన్నీ బ్యాన్ చేశారు. టూరిస్ట్ కూడా ఇది ఏరియా విజిట్ చేయాలంటే ఓన్లీ విత్ డ్యూ పర్మిషన్ దే కెన్ సీ ఇట్. హీరోయిన్ ఇంట్రొడక్షన్ సాంగ్ జల్లంత కవ్వింత కావాలిలే అది ఊటీ బొటానికల్ గార్డెన్లో షూట్ చేశారు. ఇప్పుడు ఈ లొకేషన్ చాలా సినిమాల్లో వచ్చింది. కానీ మణిరత్నం గారు దానికి ఒక వర్షంతో గుర్రాలు నడుస్తున్నట్టు ఒక డిఫరెంట్ యాంగిల్తో షూట్ చేశారు. ఇంకోటి ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ సాంగ్లో ఒక ముసలోడు వస్తాడు. అతను ఎవరు కాదు, ప్రభుదేవా గారి ఫాదర్ ముగ్గురు సుందర్. ఈ పాటకి కూడా ఆయనే కొరియోగ్రఫీ చేశారు. ప్రియా ఈ పాపులర్ సాంగ్ని మణిరత్నం గారు అదొక లైలా మజ్ను స్టోరీ స్టైల్లో ఒక ఎపిక్ స్కేల్లో తీశారు. ఈ పాటని జైసల్మర్లో ఉన్న ఇసుక తిన్నెలు శాండ్ డ్యూన్స్ దగ్గర, తర్వాత అక్కడున్న గడిసార్ లేక్లో ఈ రెండు చోట్ల పిక్చరైజ్ చేశారు. మణిరత్నం గారు ఈ డ్రీమ్ సాంగ్స్ని ఇలా ఎపిక్ స్కేల్లో తీయడం ట్రెండ్ స్టార్ట్ చేశారు. తలపతిలో సుందరి సాంగ్ కూడా ఈ కోవకే చెందింది. తర్వాత శంకర్ గారు జెంటిల్మెన్లో ఒక సేమ్ ఇలాంటి పాటని ఒకటి పిక్చరైజ్ చేశారు. క్లైమాక్స్లో వచ్చే ఓ పాపాలాలి సాంగ్ ఇది కోకర్స్ వాక్ కొడైకెనాల్లో షూట్ చేశారు. ఈ సాంగ్ తర్వాత ఈ లొకేషన్ చాలా బాగా ఫేమస్ అయింది. తర్వాత చిరంజీవి నటించిన కొండవీటి దొంగ సినిమా కూడా శుభలేఖ రాసుకున్న సాంగ్ కూడా ఇక్కడ షూట్ చేశారు. అండ్ ఫైనల్గా లాస్ట్లో రైల్వే స్టేషన్ ఎక్కడైతే హీరో హీరోయిన్ కలుస్తారో అది చెన్నై ఎగ్మోర్ రైల్వే స్టేషన్లో షూట్ చేశారు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్కి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే, నేను మీ రత్నాకర్.